దేవుడా 2012లో సినిమా పిక్చర్ ఫస్ట్ రివ్యూ స్టార్ట్ చేయబోతుంది దేవుడా. ఈ సంవత్సరం అంతా సినిమా పిక్చర్ రివ్యూస్ అన్ని బాగా హిట్ అవ్వాలని మమ్మల్ని దీవించి దేవుడా. అన్నట్టు దేవుడా మర్చిపోయాను, నీ ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకో దేవుడా. బీపీ షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్లో పెట్టుకో. అవసరం అయితే డాక్టర్ దగ్గరికి గట్రా వెళ్తూ ఉండండి. హైదరాబాద్, ఇక్కడ రోజు కొన్ని వందల మంది సినిమాలు చూస్తూ ఉంటారు. ఎలాగో అలా ఫస్ట్ డే సినిమా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతే చాలు అనుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా అందరూ ఇలా సినిమా చూసేవాళ్లే, ఒక్కడు తప్ప. నేను మెల్లగా ఎలాగో అలా ఫస్ట్ డే సినిమా చూసి వెళ్ళిపోవడానికి రాలేదు. ముంబై పోపించిన సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను. बिजनेसमैन मूवी के बारे में बात करने के लिए आया हूँ. బిజినెస్ మ్యాన్ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఇన్ని డైలాగ్ చెప్తున్నట్టున్నావు. అయినా మహేష్ బాబు డైలాగ్ చెప్తుంటే ఆయన బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, నువ్వు డైలాగ్ చెప్తుంటే నువ్వు డాబర్ మ్యాన్ లా ఉన్నావు. నీకెందుకురా ఈ డైలాగులు? ఏం టామ్ భయ్యా, నేను డాబర్ మ్యాన్ అంతే టామ్ భయ్యా. ప్రతి కుక్క ఒకరోజు మరుగుతుంది, ఇదిగో ఇవాళ నేను మరుగుతున్నా. ప్రతి కుక్క ఒకరోజు మరిగినట్టే ప్రతి పిల్లి ఒకరోజు కలుస్తుంది. నువ్వు కనుక ఇప్పుడు డాబర్ మ్యాన్ డైలాగులు ఆపలేదనుకో, నేను నిన్ను ఇవాళ కలవాల్సి వస్తుంది. కలుసుకోవడాలు కొనుక్కోవడాలు అన్ని మనకి ఎందుకు కానీ అదేదో బాక్సాలు అంటున్నారు, అంటున్నారు, అదేదో బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఓ బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ సినిమా గురించి చెప్పాలంటే భయ్యా, ఆర్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్, మన పూరి జగన్నాథ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం 3 నెలల్లో తీసిన సినిమా భయ్యా బిజినెస్ మ్యాన్. సరే సినిమా చూడండి, అడ్డమైన రివ్యూలు ఇస్తాడు. మళ్ళీ డైలాగా తట్టుకోలేకపోతున్నారా బాబు? అనవసరంగా మా పేషెంట్స్ ని టెస్ట్ చేయకు, మూసుకొని మహేష్ బాబు గురించి చెప్పు. మహేష్ బాబు గురించి చెప్పాలంటే భయ్యా, మహేష్ బాబుది ఈ సినిమాలో బాయ్ క్యారెక్టర్ భయ్యా. మహేష్ బాబు ఏంటి బాయ్ ఏంటి, మిల్క్ బాయ్ లా ఉంటాడు కదా అనుకుంటాం. కాకపోతే పోకిరి తర్వాత దూకుడు తర్వాత ఆ 2 సినిమాల్లో ఉన్న ఫ్లేవర్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లేకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్, ఒక ఇంటెన్సిటీ ఉన్న యాక్టింగ్, పూరి జగన్నాథ్ గారు రాసిన హైలీ ఇంటెన్సిఫైడ్ డైలాగ్స్ ని ఆయన ప్రెజెంట్ చేసిన వే చాలా ఎక్సలెంట్ గా ఉంది భయ్యా. బిజినెస్ మ్యాన్ ఇస్ నథింగ్ వితౌట్ మహేష్ బాబు. ఆ రేంజ్ లో ఉంది పర్ఫార్మెన్స్. ఇవాళ నుంచి మహేష్ బాబుని అందరూ సూపర్ స్టార్ మహేష్ బాబు అని పిలవడం మానేసి సూర్యాబాయ్ మహేష్ బాబు అని పిలుస్తారనుకుంటా. మహేష్ బాబు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి మన క్వీన్ కాజల్ గురించి మాట్లాడుకుందాం. కాజల్ గురించి చెప్పాలంటే, కాజల్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో పోకిరిలో ఇలియానా క్యారెక్టరైజేషన్ చాలా కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంది భయ్యా. పెద్ద పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ కాదు గానీ గ్లామర్ కోటెడ్ రోల్ భయ్యా. కాజల్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ సినిమాలో చాలా బాగా అనిపిస్తుంది భయ్యా. ఎక్కువ సీన్లు లేవు అమ్మాయి పర్ఫార్మ్ చేయడానికి, కాకపోతే బ్యూటిఫుల్ గా ఉంది భయ్యా చూడడానికి. టామ్ భయ్యా ఏమంటావు? కాజల్ పర్ఫార్మెన్స్ గురించి మనకి ఎందుకురా, ఆ అమ్మాయి ఈ సినిమాలో బాగుందా లేదా అది మనకి ఇంపార్టెంట్. ఆ అమ్మాయి ఈ సినిమాలో చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ కి పెద్ద స్కోప్ లేకపోయినా ఆ అమ్మాయి లుక్స్ తో గ్లామర్ తో అందరినీ లాక్ చేసింది. అందుకే కాజల్ కి నా ఈ టామ్ ఫ్లేవర్. ఏంటి రోజా పువ్వా? టాంబయ్య కనపడవు కానీ చాలా ఉన్నాయి కదా నీ దగ్గర. హీరో హీరోయిన్ సంగతి బాగానే ఉంది, మిగతా సంగతి ఏంటి భయ్యా? భయ్యా పూరి జగన్నాథ్ డైలాగ్ రాసి దాన్ని మహేష్ బాబు చెప్తుంటే మనం వేరే ఆర్టిస్టుల గురించి ఎందుకు పట్టించుకుంటాం భయ్యా? ఉన్నారు భయ్యా, నాజర్, ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే మనకు ఎందుకు భయ్యా పర్ఫార్మెన్స్ గురించి? సినిమా మొత్తం పూరి జగన్నాథ్ మహేష్ బాబు. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడదాం భయ్యా. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మొత్తం 6 పాటలు ఉంటే 6 పాటల్లో ఒక 2 పాటలు బాగా ఏంటి 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 యాస్టీజా ఏంటి? యాస్టీజ్ అంటే భయ్యా 3 నెలల్లో మ్యూజిక్ కొట్టమంటే మాటలా? అయినా 6 పాటల్లో 2 పాటలే కదా యాజిటీస్, మిగతావన్నీ ఒరిజినల్లే కదా. మిస్టర్ తమన్, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ సెన్స్ ఆఫ్ సాంగ్ సెలక్షన్ అమ్మా. వెరీ వండర్ఫుల్ మ్యూజిక్. మ్యూజిక్ అనగానే స్టెప్పులు మొదలెట్టావా? సారొత్తారొత్తారు అంటారు. నువ్వు పిలిస్తే వచ్చేది సార్ కాదురా, స్టూడెంట్ వాడు రాడు. అందుకే ఆవేశం తగ్గించుకొని స్టోరీ గురించి మాట్లాడు, లేకపోతే సార్ కాదు వచ్చేది, నేనొత్తా. బిజినెస్ మ్యాన్ స్టోరీ గురించి చెప్పాలంటే భయ్యా, ముంబైకి ఒక ఆర్డినరీ మ్యాన్ గా వచ్చిన సూర్య అనే ఒక వ్యక్తి కసితో, పగతో, పట్టుదలతో సూర్యాభాయ్ గా ఎలా మారాడు అన్నదే మన బిజినెస్ మ్యాన్ స్టోరీ భయ్యా.
ఇంకా పూరి జగన్నాథ్ స్టోరీ కాబట్టి మధ్య మధ్యలో అలా ఒక 2-3 మంచి రొమాంటిక్ సీన్స్, హీరోకి హీరోయిన్ కి లవ్, మంచి కిక్కెక్కిచ్చే డైలాగులు, మంచి ఫైట్ సీన్లు భయ్యా. నేను రివ్యూ మధ్యలో ఉన్నాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టలేదు. నేను కొడితే అదో రకంగా ఉంటుందని చెప్పి వాళ్ళు వీళ్ళు అనుకోవడమే తప్ప నాకు కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఏంట్రా రివ్యూ మధ్యలో ఉన్నావు కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదా? అయినా వాణి కొట్టి నువ్వు అరుస్తావేంట్రా? నువ్వు మనస్ఫూర్తిగా కొట్టకపోవటం మంచిది రోయ్. ఎందుకంటే మనస్ఫూర్తిగా కొట్టావంటే గట్టిగా తగిలేదు నీకే కదా. నీకెందుకురా ఫైటింగ్ లో అది? మూసుకొని పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పు. ఇదో తిట్టక టామ్ భయ్యా, పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడాలి అంతే కదా. ఇంక ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి అసలు ఒక పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. అదొక చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఫర్ బిజినెస్ మ్యాన్ భయ్య. ఇంకా ఈ సినిమాలో పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగ్స్ కొన్ని సార్లు ఫిలాసాఫికల్ గా అనిపించిన కొన్ని డైలాగ్స్ అయితే చాలా మంచి కిక్నిస్తారు భయ్య. భయ్య ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు బాయిగా ఎదగడం అలా దూసుకెళ్ళిపోయినట్టు చూపిస్తాడు భయ్య పూరి జగన్నాథ్. అది ఆ ప్రెజెంటేషన్ చాలా బాగుంది భయ్య. ఈ సినిమాలో తమన్ గారు ఇచ్చిన బాగ్సాలే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే భయ్యా సినిమా చూస్తే రివ్యూ చెప్తారు. ఆ పాటకి మీరు వేసే యాశాలకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆల్రెడీ యూట్యూబ్ లో టీవీ ఛానల్ లో పెడితే ఏ ఛానల్ లో పెడితే ఆ ఛానల్లో ఇలాంటి పాటలు బోల్డ్ చూస్తున్నాం. మీరు దీన్ని రివ్యూలో కూడా తీసుకొచ్చారా? చిచ్చి, అసలు రికార్డింగ్ స్టూడియోలో కెమెరాలు తీసుకెళ్తే ఆపేస్తే బాగుంది. మీ క్రియేటివిటీ చాలా ఎక్కువైపోయిందని నాకు అర్థమైంది, కానీ నెగిటివ్ పాయింట్స్ చెప్పు. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో పోకిరి ఫ్లేవర్ ఒక 4-5 సీన్స్ లో అలా జస్ట్ అలా కనిపించినట్టు అనిపిస్తుంది భయ్య. పూరి జగన్నాథ్ అంటే ఒక స్లైట్ చిన్న కామెడీ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు భయ్య ఆడియన్స్. ఈ సినిమాలో అసలు కామెడీ ట్రాకే లేదు భయ్య. ఈ సినిమాలో భయ్య ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఇంటెన్సిటీ సెకండ్ హాఫ్ లో కొంచెం కనిపించదు భయ్య. ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు భయ్య? భయ్య ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో బ్యాంక్ అని, ఎలక్షన్స్ అని, బిజినెస్ ఎక్స్పాన్షన్ అని, మళ్ళీ మధ్య మధ్యలో పాటలు పెట్టి, మధ్య మధ్యలో మళ్ళీ హీరోకి హీరోయిన్ కి కొన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టి, అంతా కొంచెం క్లమ్జీగా ఉంటది భయ్య సెకండ్ హాఫ్. భయ్యా ఈ సినిమాకి డాన్స్ డైరెక్టర్ దినేష్ అంట భయ్య. ఆయన నాకు తెలిసి సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద ఫ్యాన్ అయి ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ బాబులో సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేశారు భయ్య కొన్ని సాంగ్స్ లో అయితే. సూపర్. బామ్మో ఒరే ఆ స్టెప్ ఏంట్రా బాబు? సమయానికి బెన్నగాడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేదో ఏదో తలుచుకుంటేనే భయం వేస్తుందిరా బాబు. నువ్వు ఇలాంటి జడకలు ఇవ్వకరా. పాజిటివ్స్ నెగిటివ్స్ ఇంకా చాలరా. ఇంకా సినిమా పెద్ద పర్సెంటేజ్ గురించి చెప్పు. అమ్మో అయినా స్టెప్ ఏంట్రా బాబోయ్? భయ్యా సినిమా చూసే ప్రతి ఒక్కడికి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటది భయ్యా. నా పర్సెంటేజ్ నీకు నచ్చదు, నీ పర్సెంటేజ్ నాకు నచ్చదు. అందుకే రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ఈ సినిమాకి ఇది ఫిక్స్డ్ పర్సెంటేజ్ అని ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఇలా ఉండవు భయ్యా. ఇంకా మన బిజినెస్ మ్యాన్ సినిమా పెంచ పర్సెంటేజ్ విషయానికి వస్తే ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కరెక్టరే, వాడిని రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో పర్సెంటేజ్ ఎంత ఇవ్వాలో మర్చిపోతాడు వాడు. ఇదో టామ్ భయ్య, నేను ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో ఏం మర్చిపోను. చాలే సినిమా పెద్ద పర్సెంటేజ్ చెప్పు ఇప్పుడు. ఈ సినిమా ఒక డిఫరెంట్ జనర్ సినిమానే. ఫస్ట్ హాఫ్ చాలా హైలీ ఇంటెన్సిఫైడ్ గా ఉంటది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది. ఏదేమైనప్పటికీ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కి, పూరి జగన్నాథ్ రాసిన బ్యూటిఫుల్ డైలాగ్స్ కి మనం ఇచ్చే సినిమా పెద్ద పర్సెంటేజ్ ఒక 65% భయ్య. టామ్ భయ్య, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఇది యాక్షన్ సినిమా అని ఫస్ట్ నుంచే చెప్తున్నా, మళ్ళీ కామెడీ లేదు, ఇది యాక్షన్ సినిమా కాబట్టి దీనికి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు అని చెప్తారేంట్రా బాబు? అయినా ఇందాక నువ్వే చెప్పావు కదరా, నీ పర్సెంటేజ్ నాకు నచ్చదు, నా పర్సెంటేజ్ నీకు నచ్చదు అని. మళ్ళీ నన్ను అనడం ఎందుకు? ఇందాక ఏదో 65 అని తగలెట్టావు కదా, అదే తగలెట్టు భయ్య. ఇంకా మన సినిమా పిచ్చ ఫ్యాన్స్ రాసిన ఫేస్బుక్ రివ్యూస్ విషయానికి వస్తే, బిజినెస్ మ్యాన్ can be an another Satya if executed in a dark way. 1600 plus theatres, more than 100 theatres in Hyderabad itself,
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వర్షన్స్. బిజినెస్ మ్యాన్ బాగానే బిజినెస్ చేస్తుంది భయ్యా. ఇంక లాస్ట్ లో బిజినెస్ మ్యాన్ గురించి మనం చెప్పేది ఏంటంటే, సంక్రాంతికి నార్మల్ గా అందరూ ఫ్యామిలీ సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు భయ్యా. ఇది ఒక డిఫరెంట్ జానర్ సినిమా భయ్యా. నార్మల్ గా ఉన్న స్టోరీనే ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశాడు పూరి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కనెక్ట్ అవడానికి కొంచెం టైం పట్టవచ్చు, కానీ పూరి జగన్నాథ్ డైలాగ్స్, మహేష్ బాబు పర్ఫార్మెన్స్ చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా కొంచెం నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి భయ్యా. ఇంకా ఈ బిజినెస్ మ్యాన్ అనే టైటిల్ లో బిజినెస్ ఉంది కాబట్టి ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది అనేది మనకి ఎందుకండి, ఆ ప్రొడ్యూసర్లు, ఆ డిస్ట్రిబ్యూటర్లు, ఆ డైరెక్టర్, ఆ యాక్టర్ ఆ చూసుకుంటారు. మనం మాత్రం బిజినెస్ మ్యాన్ సినిమాని సినిమా పరంగా చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేద్దాం. సో ఫైనల్ గా అది భయ్యా, బిజినెస్ మ్యాన్. గుర్తుపెట్టుకో, నీకంటే తోపోవడం లేదు. నీకు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూడు. ఎవరి మాట వెనకు, రివ్యూవర్స్ మాట అస్సలు వెనకు. నీ టార్గెట్ ఒక్కసారి సినిమా చూడటం అయితే ఏం ఫర్ ది సెకండ్ టైం. చూస్తే ఫస్ట్ అయిన సినిమా చూసేది. టైం ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్. నాకు మన కంట్రీలో ప్రతి స్టేట్ లో, ప్రతి ఊర్లో రివ్యూ చెప్పడానికి 50 మంది కావాలి. 50? కొట్టుకోవడానికి వెళ్తున్నావా? 50 మంది చాలా ఎక్కువ. చాలా. అయితే 10, 4. దిస్ ఈస్ బెటర్. ఓకే, ప్రతి స్టేట్ లో, ప్రతి ఊర్లో 4 రిక్రూట్ చేద్దాం. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఏ భాషలో రిలీజ్ అయితే ఆ భాషలో సినిమాలన్నింటినీ చూడమని చెప్తాం. సినిమా చూసిన ప్రతి ఒక్కడు మన ఫేస్బుక్ సినిమా పిక్చర్ పేజ్ లోకి వచ్చి వాళ్ళ రివ్యూ రాయాలి. ఒకవేళ ఎవరైనా సినిమా చూడను అని అంటే వాడికి మనమే టికెట్లు కొని మరీ సినిమా చూడమని చెప్తాం. ఎందుకంటే ఆల్ మూవీస్ నీడ్ రివ్యూస్. ఇవాళ నుంచి సినిమా పిచ్ అంటే మనం కాదు, ఇట్స్ అ బ్రాండ్. అంటే బిర్యానీ బిస్కెట్ లాగా సంథింగ్ లైక్ దట్. ఇదంతా రికార్డ్ అవుతుందా?